శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాట్యంభకున్ శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. జై శ్రీరామ్. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదునికి మధ్య వివాదం జరుగుతూ ఉన్నది. ఏమిరా, చండ అమార్కుల దగ్గర నుండి నేర్పించాను, రాక్షస గురుపుత్రుల వారు అన్ని విద్యలు మీకు నేర్పించామని చెప్తున్నావు, నువ్వదే మాట చెప్తున్నావు. కానీ ఏమిటి ఈ మాటలు? ఏం చూసుకొని ధిక్కరిస్తున్నావు నన్ను? ముల్లోకాల్ని కూడా భయపెట్టినటువంటి వాడిని నేను, ముల్లోకాల్ని జయించినటువంటి వాడిని నేను. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు? నన్ను ఇబ్బంది పెడుతున్నావే అని చెప్పి అంటున్నాడు. అని చెప్పి ఈ గురువులు ఏం చెప్పారు నీకు? వాళ్ళు చెప్పిన మాట విన్నావా? ఆచార్యోక్తముగాక బాలురకు మోక్షాశక్తి పుట్టించి నీ వాచాలత్వము చూపి విష్ణులిఖితున్ వర్ణించి మద్దైత్య వంశాచారంబులు నీరు సేవితివి. మం వంశాచారంబులు నీరు చేసితివి. మూఢాత్మలం కులద్రోహి నీచున్ చంపుట మేలు చంపి కులమున్ నిర్దోషమం చేసదన్. గురువు చెప్పిన మాట వినకపోతివి, తండ్రిగా నా ఆజ్ఞను పాటించకపోతుంటివి. ఏమి చేస్తున్నావు నువ్వు? పైగా నీతోటి ఉండేటువంటి పిల్లలందరికీ కూడా కైవల్యం మీద కాంక్ష పుట్టించావా? నీ వాచారత్వం చూపించి విరోధైనటువంటి విష్ణుని విపరీతంగా పిచ్చి పిచ్చి మాటలతో పొగుడుతున్నావుటగా. మన రాక్షస వంశ సంప్రదాయాలన్నీ కూడా బూడిదపాలు చేసావు కదరా. నీవు కులద్రోహివి, మూఢుడివి, నీచుడివి. నీవన్నీ వాడిని చంపడం చాలా మంచిది. నిన్ను చంపి నా వంశానికి మచ్చ రాకుండా చేస్తాను అన్నాడు హిరణ్యకశిపుడు. ఇంకా ఏమంటున్నాడు? మరే ఎవడ్రా నీకు దిక్కసలు? దిక్కులు గెలిచితినన్నియు దిక్కెవ్వడు ఓరి నీకు దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెలుగక కొలుతురితడే దిక్కని నన్ను. వాడు ఎవడరా నీకు అసలు దిక్కు? దిక్కులన్నింటినీ కూడా నేనే కదా గెలిచాను. దిక్కుల్ని పరిపాలించే దేవేంద్రుడు లాంటి వాడు కూడా ఏ దిక్కు లేక ఇప్పుడు నన్నే దిక్కుగా తల వంచి బతుకుతున్నారు. నీకు కూడా నేను తప్ప మరో దిక్కే లేదే అన్నాడు. బలవంతుడను ఏ జగమల బలములతో జనక వీర భావమున మహాబలుల జయించి తిని యవ్వని బలమున వాడనాడెదవు నాకు ప్రతివీరుడవై. నాకు కౌంటర్ హీరోలాగా ఉన్నవే నువ్వు. ముల్లోకాలకు కూడా నేను అధిపతినే, ముల్లోకాలు కూడా బలశాలనే. నేను సైన్యం లేకుండా వన్ మ్యాన్ ఆర్మీ లాగా నేను ఒక్కడనే ఏకైక వీరుడనే గొప్ప గొప్ప బలవంతుని జయించాను కదా. ఎవడి బలం చూసుకొని నన్ను ఎదిరిస్తున్నావు నువ్వు? ఎవడి ధైర్యం చూసుకొని నన్ను విరోధం పెట్టుకుంటున్నావు అన్నాడు హిరణ్యకశిపుడు కొడుకుతోటి. పాపం కొడుకు ప్రహ్లాదుడు తండ్రి అత్యంత వినయంతో విధేయతగా చెప్తున్నాడు. నాయనా దానవేంద్ర, ఎందుకు ఇట్లా అంటున్నావు నువ్వు? ఎవరు దిక్కుంటున్నావు నువ్వు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు? బలమున్నవాడికి బలం లేనివాడికి ఎవడయ్యా బలము? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు? నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు?
ప్రాణులకు బలమెవ్వడు అట్టి విభుడు బలము అసురేంద్ర. ఓ దానవేంద్ర, లోకంలో బలవంతులకి బలహీనులకి ఎవడు బలమో, నీకు నాకు బ్రహ్మాది దేవతలకైతే కూడా ఎవడు బలమో, సమస్త ప్రాణి సంఘాతాలకు కూడా ఎవడు బలమో ఆ పరాత్ముడే నాకు బలము. పైగా దిక్కులు కాలముతోనే దిక్కును లేకుండు, కలుగు దిక్కులు మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా. తండ్రి, నా మహాత్మా, దిక్కులకు కాలానికి అతీతమైన వాడు ఒకడు ఉన్నాడు కదా. ఆ దిక్కులకి కాలానికి అతీతమైన వాడెవడో, దిక్కులకు దిక్కైన వాడెవడో, ఆధారం ఉన్నవాడికి ఆధారం లేనివాడికి ఎవడు దిక్కో ఆ అచ్యుతుడే నాకు కూడా దిక్కు, నాకే ఆధారం అన్నాడు. నాన్న, ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా అనేకమైన రూపాలతోటి అనేకమైన పద్ధతులతో ఆ విరాణమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. ఆ శౌరి సకల సుగుణాలకు నిధి. ఆ చతుర్భుజుడు తన సత్త బల పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్ని సృష్టిస్తుంటాడు, పోషిస్తూ ఉంటాడు, లయం చేస్తూ ఉంటాడు, విశ్వంలో ఉన్నవాడితో ఆడుకుంటూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. అంతేకాదు, అన్ని రూపాలు కూడా తనవే. అన్ని రూపాల్లో తను ప్రవేశిస్తాడు. వాళ్ళ ద్వారా లోకాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అయ్యా, మనస్సుకు సమదృష్టిని సంపాదించుకోనన్నా, ధర్మ మార్గం నుంచి తప్పినటువంటి మనస్సు కంటే శత్రుడు ఎవరున్నారు కనుక అని చెప్పి మదోన్మత్తమైనటువంటి రాక్షస నీకు భయపడి ఎవరు కూడా నీ ఎదురు మంచి మాట చెప్పడం లేదు. అందరూ నీ మనస్సుకు ప్రియమైనదే చెబుతూ ఉన్నారు. ఎక్కడ ఏం ప్రాణం తీస్తావో నీకు వ్యతిరేకంగా చెప్తేనని చెప్పి ఒక మాట అన్నాడండి. నాన్న, లోకములన్నీయున్ గడియలో జయించినవాడు, లోకములన్నీయున్ గడియలో జయించినవాడు వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రువులు ఆరువురు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధులేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. దానవేశ్వరా, లోకాలన్నిటి కూడా క్షణంలో జయించేశావయ్యా. కానీ నీలో ఉండే మనస్సును ఇంద్రిని గెలవలేకపోతున్నావు. ఇంద్రియాల ముందు నువ్వు వశమైపోయి ఓడిపోయినావు. నిన్ను కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాదులనేటటువంటి 6 డెడ్లీ ఎనిమీస్, ఒక భయంకరమైన శత్రువులు నిన్ను వశం చేసుకొని నిన్ను బందీ చేసి పెట్టారు. ఆ భయంకరమైన శత్రువులను జయించి నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి అంటూ ఎవడు ఉంటాడు కనుక నా మాట వినమన్నాడు. అంటే ఏరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సాగు కూడా తెగించి మాట్లాడుతున్నావా? ధిక్కరిస్తున్నావా? చంపుతారని కానీ చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయిందే. దుర్మార్గుడా, కర్ణ కఠోరమైనటువంటి మాటలను ఈటలుగా నా మీదనే విసురుతున్నవే. సావును కూడా లెక్క చేయకుండా మిదిమీరి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతావు నువ్వు? నా తోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు, నాకంటే నీ భూతశ్రేణికి రాదు లేడొకడు సంపూర్ణ ప్రభావుండు. మద్భ్రాతం చంపిన మున్ను నే వెదకితిన్ పల్మారు నారాయణుండు, ఏదృశ్యములలో నల్లేడు మరి వాడెందురా దుర్మతి. మరి దుర్మార్గుడా, నాతోనే నాతో వాదిస్తున్నావే. ఈ జగానికి అధిపతిని నేను తప్ప మరొకడు లేడు నాలాంటి వాడు. నేనే జగన్నాథుడిని. అంతేకాదు ఈ జీవకోటికి సంపూర్ణ శక్తిమంతుడైనటువంటి రాజు నేను తప్ప మరొకడు ఇంకోడు లేడు. నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని చంపినప్పుడు కేశవుని కోసంగా అనేక పర్యాయాలు మొత్తం నేను అన్వేషించా, విశ్వమంతా గాలించా. కానీ ఆ విష్ణు అనేవాడు ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా కూడా లేడు. మరి ఈ పిరికివాడా ఎక్కడుంటాడు? వాడు నన్ను ఆశ్రయించేది అన్నాడంటే. విష్ణు ఎక్కడుంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతికి తిరుగుతూ ఉంటాడు? ఏ పద్ధతిలో ఉంటాడు చెప్పు
లేకపోతే నిన్ను నీ హరిని కూడా సంహరిస్తాను, నీవు వాడి సేవకుడిలాగా తెగ పొగుడుతూ ఉన్నావు, సమాధానం చెప్పు అన్నాడు అని తండ్రి గట్టిగా వాదించేవాడికి హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఏమీ భయపడలా. అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయినాడు. ఆవంత కూడా ఆగ్రహం లేకుండా హృదయంలో ఆ నారాయణుని తలంచుకొని నమస్కారం చేశాడు. అత్యంత విశ్వాసంతో, పరమానందంతో, ఇన్ ఎక్సెస్ ఆఫ్ జాయ్ అండ్ జుబిలెన్స్ నృత్యం చేస్తూ అంటున్నాడు తండ్రితోటి. విందాం ఏం చెప్తున్నాడో.